హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎంఎస్ ఫిషింగ్ గురించి మాట్లాడదాం. మనకు ఫిషింగ్ అటాక్ తెలుసు కదా, సో అలాగే మనకు ఎస్ఎంఎస్ ఫిషింగ్ కూడా. అంటే మీకు ఎస్ఎంఎస్లో ఈ ఫిషింగ్ అటాక్ చేస్తారన్నట్టు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మధ్య ఎవరైతే ఐటీ రిటర్న్ చేస్తూ ఉంటారో, ఐటీ కడుతూ ఉంటారో, అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో, వాళ్ళ సెల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఏముంటుంది అంటే, డియర్ కస్టమర్, మీరు ఎవరైతే ఐటీ రిటర్న్ చేశారో, ఐటీ ఫైల్ చేశారో, వాళ్లకు రీఫండ్ అమౌంట్ వచ్చేసింది మీ బ్యాంక్ అకౌంట్లోకి. సో మీ బ్యాంక్ అకౌంట్ ఫలానా ఇది అంటే వాళ్ళకు ఒక తప్పుడు బ్యాంక్ అకౌంట్ పంపిస్తారు. మీ బ్యాంక్ అకౌంట్ ఇది కరెక్ట్ కాదో చూసుకోండి. ఒకవేళ కరెక్ట్ కాకపోతే మేము ఇచ్చిన ఈ లింక్ని క్లిక్ చేసుకొని మీ బ్యాంక్ డీటెయిల్స్ని చేంజ్ చేసుకోండి అని చెప్పేసి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారో, ఓకే, సో వాళ్ళకి మెసేజెస్ వస్తున్నాయి అన్నట్టు. సో ఏమవుతుంది జనరల్గా అంటే, మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం కదా, పే చేసిన తర్వాత మనం ఎక్కువ అమౌంట్ పే చేస్తాం చూసారా. సో ఆ పే చేసిన అమౌంట్ మనకు మళ్ళీ రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ ఉన్నాయా లేదా, లేకపోతే ఆ రీఫండ్ అయ్యే ముందు మనకు ఒక ఎస్ఎంఎస్ పంపిస్తారు. ఓకే, సో చాలామంది ఈ వచ్చిన ఎస్ఎంఎస్ కూడా అదే అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు పంపించే వాళ్ళు కూడా ఎలా పంపిస్తున్నారు అంటే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంపించినట్టే సేమ్ అదే ఫార్మాట్లో పంపించేస్తున్నారు. పంపించేసి అక్కడ ఒక ఎస్ఎంఎస్లో ఫిషింగ్ లింక్ పెడుతున్నారు. ఓకే, సో ఆ ఫిషింగ్ లింక్ ఏంటి అంటే, మనం దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాంటి సైటే ఒకటి ఓపెన్ అయిపోద్ది. ఓకే, సో అది ఎలా ఉంటుంది అంటే, మీకు మొత్తం యాస్టీస్ ఎక్కడ కూడా తేడా రాకుండా, లోగోస్ అయినా కానివ్వండి, ట్యాబ్స్ అయినా కానివ్వండి, మెనూస్ అయినా కానివ్వండి, యాస్టీస్ అలాగే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నార్మల్ పీపుల్స్ ఉంటారు చూసారా, అంటే కొంచెం ఇంటర్నెట్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఏం చేస్తారు, ఆ సైట్ ఇన్కమ్ ట్యాక్స్ దే అనుకొని ఏం చేస్తారంటే, అక్కడ బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఇప్పుడు వాళ్ళు మనకి ఏం మెసేజ్ పంపించారు, ఈ అటాకర్స్ లేకపోతే ఈ హ్యాకర్స్ మీ బ్యాంక్ డీటెయిల్స్ సరి చూసుకోండి, లేకపోతే ఈ లింక్ని క్లిక్ చేయమని పంపిస్తారు. సో వాళ్ళు పంపించే బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి సార్, తప్పు డీటెయిల్సే పంపిస్తారు. ఎందుకంటే మనం తొందరపడతాం, మనకు వచ్చే అమౌంట్ అనేది ఎక్కడ మిస్ అయిపోతుందో అని మనం తొందర పెట్టించేసి ఆ లింక్ని క్లిక్ చేస్తారు. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ అన్నట్టు. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ నేను ఈ సైట్కి రీడైరెక్ట్ అవుతుంది అని చెప్పాను కదా. ఈ రీడైరెక్ట్ అయిన సైట్లోకి వచ్చేసిన తర్వాత అక్కడ బ్యాంక్స్ కనిపిస్తాయి. అంటే మీరు ఏ బ్యాంక్ ద్వారా లింక్ చేయదలుచుకున్నారు ఈ ఐటీ సైట్ తోటి అని అంటారు. ఓకే, సో మనం అక్కడ ఏదో ఒక బ్యాంక్ని క్లిక్ చేస్తాం. అంటే మనకి హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి, యాక్సిస్ అయితే యాక్సిస్, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ని క్లిక్ చేసిన వెంటనే ఆ బ్యాంక్కి సంబంధించిన పేజ్కి రీడైరెక్ట్ అవుద్ది. సో ఇక్కడ బ్యాంక్కి సంబంధించిన పేజ్ కూడా ఏదైతే ఉంటుందో అది కూడా ఒరిజినల్ పేజ్ కాదు, అది కూడా మనకి ఏంటంటే ఫిషింగ్ పేజే. ఓకే, సో అక్కడికి ఎంటర్ అయిన తర్వాత సేమ్ మనకు అది యాక్సిస్ బ్యాంక్ అయితే యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ అయితే ఎస్బీఐ, సేమ్ అలాంటిదే కనిపిస్తుంది. సో అక్కడ మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుద్ది. సో మనకు సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తాం, లాగిన్ అయిపోతాం. లాగిన్ అయిన తర్వాత మనకు వచ్చిన ఓటీపీస్ అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి అవిని ఎంటర్ చేయమంటుంది. సో వాటిని కూడా మనం ఎంటర్ చేసిన వెంటనే మనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇలా ఈ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన మెసేజ్ని యూజ్ చేసి ఎస్ఎంఎస్ ఇషింగ్ చేస్తున్నారు. అంటే ఎస్ఎంఎస్ ప్లస్ ఫిషింగ్ అటాక్, ఈ రెండింటిని కలిపేసి ఎస్ఎంఎస్ ఇషింగ్ అంటారని చెప్పాను కదా. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మెసేజ్లు వస్తాయి జనరల్గా చాలామందికి. ఫేక్ అని కాదు, అన్నీ ఫేక్ అని కాదు. కాకపోతే మీరు ఆ ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు లేకపోతే మెయిల్ వచ్చినప్పుడు ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత పైన అడ్రస్ బార్లో ఏముందనేది చూడండి. ఓకే, సో ఆ అడ్రస్ బార్లో ఏముంటుంది అంటే, మీకు ఒకటి ఐపీ అడ్రస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఒక ఐపీ అడ్రస్ లాగా కనిపించింది అంటే అది పక్కా ఫిషింగ్ సైట్ అని అర్థం. ఎందుకంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన యూఆర్ఎల్ అనేది ఎలా ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి .gov. ఇలా ఉంటుంది మీకు. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనం క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ సైట్స్కి రీడైరెక్ట్ అవుతుంది అని చెప్పాను కదా. ఆ బ్యాంక్ సైట్స్ కూడా ఎలా ఉంటాయి అంటే, పైన SBI.co.in లేకపోతే యాక్సిస్ అని ఉంటుంది. కాకపోతే వీళ్ళు మనకు పంపించిన ఫిషింగ్ పేజ్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ లోకల్ హోస్ట్కి సంబంధించి ఉంటుంది అన్నట్టు. అంటే అక్కడ ఐపీ అడ్రస్ ఉంటుంది, 192 లేకపోతే అలా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో అలా ఉంది అంటే మీరు అర్థం చేసుకుంటే అదొక ఫిషింగ్ పేజ్ అని. ఎప్పుడైనా సరే మనకు డొమైన్ నేమ్స్ కనిపిస్తాయి, అంటే SBI.com లేకపోతే యాక్సిస్.com, HDFC.com ఇలా పేర్లు కనిపిస్తాయి తప్పిస్తే మనకు యూఆర్ఎల్లో ఐపీ అడ్రస్లు కనిపించవు. ఓకే, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, మీరు ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ HTTPS అని ఉంటుంది. ఎస్ అంటే సెక్యూర్డ్ అని అర్థం. ఓకే, సో మనకు అక్కడ ఎస్ ఉంది, తర్వాత వచ్చేసి ఆ కలర్ ఏదైతే ఉందో అది మీకు గ్రీన్ కలర్లో ఉంది అంటే మీరు ఆ సైట్ని నమ్మొచ్చు అని అర్థం. అలా కాకుండా
మీకు అక్కడ ఎస్ లేదు, ప్లస్ ఏంటంటే అక్కడ మీకు రెడ్ కలర్లో సింబల్ చూపిస్తూ ఉంటుంది, మీకు వార్నింగ్ ఇచ్చేస్తుంది ఫస్టే. సో చాలామంది కొత్త యూజర్స్ ఎవరైతే ఉంటారో, ఇంటర్నెట్ మీద జ్ఞానం ఎవరికైతే ఉండదో, పరిజ్ఞానం, ఓకే, సో వాళ్ళు దీన్ని గుర్తించలేరు. సో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈ వీడియో. సో అక్కడ మీరు అది గుర్తుపెట్టుకోకుండా క్లిక్ చేశారు అంటే మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోద్ది. ఓకే, సో అందుకోసమే వచ్చిన లింక్ని, ఇదనే కాదు, వాట్సాప్లో వచ్చిన లింక్ అయినా కానివ్వండి, ఫేస్బుక్లో వచ్చిన లింక్ అయినా కానివ్వండి, ఎక్కడి నుంచి ఏ లింక్ వచ్చినా కూడా దాన్ని నమ్మకండి, ఫస్ట్ దాన్ని టెస్ట్ చేయండి. అంటే మీరు ఆ యూఆర్ఎల్ చూడండి. సో దీని మీద ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను. ఒక ఫిషింగ్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తారు అనే దాని గురించి కూడా నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. మీ ఆ వీడియో చూస్తే మీకు ఇంకా పూర్తి జ్ఞానం అనేది వచ్చేస్తుంది. ఓకే, సో మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.